మనం ఏ విషయాన్నైనా సరే మంచిగా సరిగా అర్థం చేసుకోవాలి. చెప్పాం కదా, ఇందాక అనుకుంటున్నాం కదా, దృష్టి అంటే దృష్టి మార్చుకో అంటే ఏంటి, మన ఆలోచన మార్చుకోవటం. అంతే కదా. ఆలోచన ఊరికినే మనకు భయం అనిపిస్తోంది, ఎందుకు భయం వస్తుంది అనేటువంటి ఒక్కసారి మనం ఆలోచన చేసి కనుక దాన్ని గట్టిగా చూసామంటే ఆ భయం వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, మనం ఎలాంటి ఆలోచనైనా కొంచెం మనం అవేర్గా ఉన్నామంటే ఆ ఆలోచన దృష్టిని మనం మార్చుకోవచ్చు. అంటే ఏంటి, ఆలోచన దృష్టిని మార్చుకునే శక్తి ఎవరి దగ్గర ఉంది, మనమే ఉంది. కాకపోతే మనము మన మన అనుభవాలకు అనుగుణంగా ఏంటి, మన కొంతమంది దగ్గరికి మనం వెళ్ళామనుకో, వాళ్ళ అనుభవాలకు అనుగుణంగానే వాళ్ళు మనకి రిప్లై ఇస్తారు. అవి జవాబులు కాదు. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆన్సర్ ఎప్పుడు మన దగ్గర నుంచే రావాలి. నువ్వు ప్రశ్న వేస్తే రిప్లై ఇస్తారు. ఆ రిప్లై మనకు సరిపోతుందా లేదా, అది మంచి రిప్లైయా కాదా అనేటువంటి విషయం మనమే అసెస్ చేసుకోవాలి. అందుకని విషయాన్ని సరిగా అర్థం చేసుకోవాలి.